ఈరోజు చేసే రెసిపీ మునగాకు ఎగ్ ఫ్రై. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు ఎగ్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలండి: 1 కప్పు మునగాకు అండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4 ఎగ్స్, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డ 1 కప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 5 స్పూన్స్ ఆయిల్. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక బాండిల్ పెట్టుకోవాలి. బాండిల్ వేడయ్యాక 4 స్పూన్ల ఆయిల్ వేయాలండి. మునగాకు ఫ్రై ఎవరు ఎగ్స్తో కలిపి చేసింది నాకు తెలియదు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు నేర్పించారు. అలాగే నేను ఇప్పుడు మీకడ ఇది పరిచయం చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఇక్కడ బాగా హెల్తీ ఫుడ్. మునగాకు చాలా హెల్తీ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు మునగాకు కంపల్సరీ తినాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. చాలా ఐరన్ ఉంటుంది, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి మేము ఎక్కువ మునగాకు వాడుతుంటాం. ఇంకా మునగాకులో చాలా రెసిపీ ఉన్నాయండి. మునగాకు పెసరపప్పు చేస్తాము, తర్వాత మునగాకు పచ్చడి చేస్తాము, మునగాకు సాంబార్ చేస్తాము. రకరకాలుగా చేసుకోవచ్చండి మునగాకుతో. అలా ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తారంటే మునగాకుని బాగా ఎండలో పెట్టకుండా ఇంట్లోనే బాగా నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో 1 స్పూన్ వాడండి. హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు 1 స్పూను. ఇది బాగా ఫ్రై కావాలండి. బాగా ఫ్రై అయ్యేంతవరకు వేపాలండి. బ్రౌనిష్ రావాలి మినప్పప్పు, శనగపప్పు. మునగాకుతోటి గారెలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బొబ్బర్లు ఉందనుకోండి, దాంట్లో సన్నగా మునగాకు తరిగి వేసుకోవచ్చు. శనగపప్పు గారెలు చేస్తాం, దాంట్లో సన్నగా తరిగి వేసుకోవచ్చు. శనగపప్పు పకోడీ చేసుకుంటే దాంట్లోనూ సన్నగా తరిగి వేసుకోవచ్చు. అన్నిట్లో వేసుకోవచ్చు అండి. మునగాకు ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. వేగిపోయిందండి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత 1 స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మునగాకు వేసేవాళ్ళండి. ఇప్పుడు మునగాకు బాగా మిక్స్ అయిందండి. ఇప్పుడు మనం అందులో ఎగ్స్ కొట్టేసుకోవాలండి. ఫోర్ ఎగ్స్ అండి. ఇప్పుడు బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మగ్గుతుందండి. మగ్గినాక బాగా ఫ్రై చేసుకొని చపాతీలోకి, అన్నంలోకి కలుపుకొని తినచ్చును. దోశలోకి, ఇడ్లీలకి అన్నిటికీ చేసుకోవచ్చండి. మెయిన్ చపాతీకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది పూరీలు కూడా బాగుంటుందండి. ఇలాగే మంచి కలిపి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. బాగా పొడి పొడిగా అయిపోతుంది ఫ్రై అయితే. చాలా టేస్ట్ ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా తింటారు. కారం ఎక్కువ ఉండదు కాబట్టి
చిన్నపిల్లలు కూడా మునగాకు తిన్నట్టు మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఎగ్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి పిల్లలు కూడా. ఉత్త మునగాకు చేస్తే తినరు. ఉత్త మునగాకు తాలింపు కూడా ఫ్రై చేసుకోవచ్చు. పల్లీల పొడి వేసి చేస్తే చాలా బాగుంటుందండి. అది కూడా అన్నంలోకి చపాతీల్లోకి. గుమగుమలాడే మునగాకు ఫ్రై తయారైపోయిందండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని టేస్ట్ చేద్దాం. చాలా రుచిగా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.